వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బాక్స్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి మ్యాంగో పురణ్ పూలి. ఇంట్లో మనకు మామిడికాయలు అనేది తెచ్చి పెడుతుంటారు సమ్మర్ సీజన్ కాబట్టి. మనం ఎప్పుడు మామిడికాయలు అనేది కట్ చేసుకొని తింటుంటాం, లేకపోతే ఆమ్రస్ చేసుకొని తింటుంటాం. అలా కాకుండా ఇలా వెరైటీగా మ్యాంగో పురణ్ పూలి ట్రై చేసుకుని తినారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి. ఇలా తుంచుకొని తింటూ ఉంటే నోట్లో కరిగిపోతున్నాయి. అలాగే నాకు మ్యాంగో ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తూ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఒక బౌల్లో వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి గోరువెచ్చగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. డౌని ప్రిపేర్ చేయడానికి 1 గ్లాస్ వీట్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు మైదా అయితే కూడా ఓకే, యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని డవ్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకుందాము. మధ్యలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని మనము ఈ డవ్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆయిల్ ఎంత వేస్తే అంత మృదువుగా మనకు పిండి అనేది రెడీ అవుతుంది. ఇలా ఫింగర్ అనేది ప్రెస్ చేస్తే ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా మనం పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని వెట్ క్లాత్తో కానీ బౌల్తో కానీ కవర్ చేయండి. ఒక మామిడి పండు తీసేసుకొని దీన్ని ఇలాగా క్యూబ్స్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన క్యూబ్స్ని మనము ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా బౌల్లో కట్ చేసిన క్యూబ్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటర్ అనేది యూజ్ చేయకుండా మ్యాంగో పల్ప్ని రెడీ చేసుకోండి. తర్వాత స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఘీ అనేది యాడ్ చేసేసుకోండి. తర్వాత తురుముకున్న కొబ్బరి పౌడర్ పచ్చిది యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉండండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో జాగరీ కూడా యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు జాగరీ పేస్ట్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసుకొని మనము దీన్ని కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉంటే మనకు ఈ పేస్ట్ అనేది బాగా గట్టి పడుతూ వస్తూ ఉంటుంది. చూడండి, బాగా ఇక్కడ ఉడుకుతూ ఉంది. ఇది కంటిన్యూగా ఇలా తిప్పుతూ ఉంటే మనకు అడుగు అనేది అంటకుండా ఉంటుంది. ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉంటే మీకే తెలుస్తుంది ఇది గట్టిపడడానికి వస్తూ ఉంది అని చెప్పేసి. అలాగే కలర్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోతుంది. చూడండి, వన్స్ ఇది గట్టిగా పడ్డాక మనము ఇందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని దీన్ని రూమ్ టెంపరేచర్కి పెట్టినట్లయితే ఇంకా కాస్త స్టఫింగ్ అనేది దగ్గర పడుతుంది. ఇలా స్టఫింగ్ తీసేసుకొని మనము దీన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మీకు ఒకవేళ బాల్స్ అనేవి రాకుంటే ఇందులో కొద్దిగా వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందాక మనం పెట్టుకున్నాం కదా, ఈ పిండిని తీసేసుకొని ఇంకా కొంచెం బాగా ఆయిల్ వేసి కలుపుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేతితో తడుపుకుంటూ మనము వైడ్గా స్ప్రెడ్ చేసేసుకోండి. వెడల్పుగా ఇలా స్ప్రెడ్ చేసేసి ఇందాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మ్యాంగో బాల్స్ని తీసేసుకొని ఇలా మధ్యలో పెట్టేసి వైట్ పిండి అంచుల్ని తీసేసుకొని ఇలా మధ్యలో చేర్చి సైడ్స్నంతా లాక్ చేసేసి పైన ఏమైనా ఎక్సెస్ పిండి ఉంటే తీసేసి ఇలా బాగా మళ్ళీ వైట్గా స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని ఆయిల్ వేసిన ఒక షీట్ పైన పెట్టేసుకొని ఇలా కొద్దిగా హ్యాండ్తోనే ఇలా వైట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా వెడల్పుగా చేసుకున్న తర్వాత చపాతీ రోలర్ తీసేసుకొని ఇలా చపాతీలాగా లైట్గా ఒత్తుకోండి. ఇలా చపాతీలాగా థిక్గా కాకుండా ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. మీరు ఎలా స్ప్రెడ్ చేసుకుంటే అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పెనం మీద మనము వేసేద్దాము. ఇలా హీట్ చేసిన పెనం మీద ఫింగర్ టిప్స్తో ఇలా నిదానంగా ఇలా సైడ్స్కి వదిలించుకుంటూ మనము దీన్ని ఒక పెనం మీద యాడ్ చేసేసుకుందాము. ఒక సైడ్ ఒక 2 మినిట్స్ కాలనిచ్చిన తర్వాత తిప్పేసుకొని ఇంకొక సైడ్ కూడా ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేసేసుకొని చూడండి, బాగా రోస్ట్ అయిపోయినాయి మనకు. దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీన్ని మనము మిల్క్లో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇవి మనము మిల్క్లో అద్దుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్.